వచ్చేసి వర్పూల్ వాషింగ్ మెషిన్ అండి. బట్ ఎందుకు ఇక్కడ గోద్రేజ్ వచ్చింది, అమెజాన్లో ఆర్డర్ చేసిన. చూద్దాం దీని రివ్యూ ఎలా ఉంటుందో. యాక్చువల్లీ మా వైఫ్ కోరిక మేరకి చాలా నుంచి అడుగుతుంది. ఇంట్లో ఆల్రెడీ ఒక వాషింగ్ మెషిన్ ఉంది, బట్ మీకు ఎందుకో ఇంకొకటి కావాలనిపించింది. సో పైన ఫ్లోర్ ఒకటి, కింద ఫ్లోర్కి ఒకటి అని. సో మా అమ్మ వాళ్ళకి ఒకటి, మాకు ఒకటి. సో ఇండివిజువల్ వాషింగ్ మెషిన్స్ విత్ ఫుల్ ఆఫ్ కంఫర్ట్స్. సో ఇదంటే నేను చాలా తక్కువ రేట్కి ఆర్డర్ చేసిన అమెజాన్లో. టాప్ లోడ్ 6 kg. సో నేనే సీజర్ అన్బాక్స్ ఇట్. సో ఇప్పుడు మనము ఏంటి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. వాషింగ్ మెషిన్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. నువ్వు చెప్తున్నావా చెప్పు. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. చాలా తక్కువ రేట్లో తీసుకున్నాం కాబట్టి నాకు కొంచెం డౌట్ ఉంది. నాకైతే చూద్దాం. నాకైతే డౌట్ లేదు. ఫస్ట్ ఇప్పుడు మీకు ఓపెనింగ్ వీడియో పెడుతున్నాను. కింద నుంచి ఫ్రంట్ సైడ్ మనం కింద నుంచి ఓపెన్ చేయాలి కదా. అయితే జరుగు. వావ్ నైస్. ఇప్పుడు ఓపెనింగ్ పెడుతున్నా. దీని వర్కింగ్ వీడియో అయితే 1 వీక్ తర్వాత పెడతా, అంటే మీన్స్ రివ్యూ వీడియో. 7 kg మనం పెట్టింది. 7 kg పెట్టినాం. యాక్చువల్గా ఇట్లా మాకు శాంసంగ్ ఉంది, ఇంకోటి మనకు అక్కడ ఉంది ఏంటి ఎలాయిడ్. శాంసంగ్ ఉంది, ఎలాయిడ్ ఉంది, ఇంతకుముందుకు ఎల్జీ వాడినాం అనమాట. సో ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది అని చూసినాం. కొంచెం ఎక్కువ బట్టలు వేయడానికి అని చెప్పేసి 7 kg పెట్టినాం. కలర్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాం. బాడీ ఇది ప్లాస్టిక్ కాదు, స్టీల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిందే ఇది, ఎందుకంటే ఆగనాని చూద్దాం డ్యామేజ్ ఎక్కడ ఉందా. మంచి క్లాస్ ఉందంటే ఇది నాకు. ఒకటి ఏంటంటే నేను వర్కులు ఆర్డర్ చేసి గోద్రేజ్ ఇచ్చిండు. వర్క్ అయితే చాలు, అదే రేట్లు వచ్చింది కాబట్టి మేబీ అందుకే డిలే అయింది ఆర్డర్. సేమ్ అదే ఫీచర్స్ కాబట్టి వర్క్ లేదు కాబట్టి గోద్రేజ్. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం మనం కూడా. ఇప్పుడు ఆర్డర్లో ఏముంది ఒకసారి చెక్ చేయి. ఇప్పుడు చూద్దాం, ఫోన్ తెప్పు. సూపర్ క్లాస్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెంట్ అనమాట. మనకు బట్టలు ఎట్లా అవుతున్నాయి కాగితాలు అని చూసుకోవచ్చు. టబ్ అయితే మంచిగా వెడల్పు వచ్చింది. వావ్, ఇది ఏమంటారు, మనకి మురికి ఏమన్నా డస్ట్ ఉంటే ఇందులోకి వెళ్తుంది అనమాట. నేను దీని గురించి రివ్యూ అంతా నేను వాడిన తర్వాత మళ్ళీ ఒకటి చేస్తాను అనమాట. నాకైతే దీన్ని చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎలాంటి దీని మళ్ళీ రిమార్క్స్ అయితే రావని చెప్పేసి, ప్రాబ్లం రాదని చెప్పేసి. ఇది స్క్రీన్ అయితే టచ్ కాదనమాట, మనకు బటన్స్ ఇచ్చిండు. యాక్చువల్గా మేము వర్పూల్ చూసినాం. గోద్రేజ్ యాక్చువల్గా అమెజాన్ కరెక్టే చేసింది గైస్, మిస్టేక్ మాదే. నాకు అయితే మేము వర్పూల్ ఎక్కువ చూసినాం అన్నమాట. లాస్ట్కి గోద్రేజ్ పెట్టేసినాం. 5 స్టార్ రేటింగ్ ఉంది దీనికి. 5 స్టార్ రేటింగ్ ఉందని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. 10 years మోటార్ వారంటీ ఇచ్చింది అనమాట మనకి. ఇక్కడ పవర్ సేవింగ్ కూడా 5 స్టార్. పవర్ సేవింగ్ 5 స్టార్. దీనికి రేటింగ్ ఎంత ఉంది? 4 సంథింగ్ ఎంత ఉంది. ఇది అంటే బెస్ట్ అనిపించింది మేము. అంటే ఇది మేము పెట్టేసి ఇప్పటికి 20 days బాగున్నాయి. ఇది చెప్పిన టచ్ వచ్చింది, చెప్పిన వచ్చింది. ప్లస్ టబ్ కూడా పెద్దగా ఇచ్చారు, బాగా ఫుల్లీ ఆటోమేటిక్. ఇంకొకటి ఏంటంటే బటన్స్ అన్నీ బాగున్నాయి, క్లాస్ ఎక్కువ ఉంది, ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ అమౌంట్లో ఇది బెటరే. ఆటో, రెగ్యులర్, స్ట్రాంగ్, క్విక్ వాష్. స్ట్రాంగ్ ఏంది? ఓకే, స్ట్రాంగ్ అంటే మనం చెద్దర్లు వేస్తాం కదా అట్లా. హార్డ్ అది డ్రెన్సెస్ పెన్ను. ఓకే, ఇది ఓకే. ఇండికేటర్, సోక్, వాష్. అంటే ఇది మనం నానబెట్టుకొచ్చాం. ఎంత నానబెట్టుకున్న తర్వాత వాష్ అని కొట్టడం. తర్వాత మనకు అంటే ఇది మనం తొందరగా కావాలి. జీరో ప్రెషర్ టెక్నాలజీ అట్ ఇక్కడ. అంటే అది ఇక్కడ ఉంది, ఏంటో ఇది జీరో ప్రెషర్ టెక్నాలజీ అని ఉంది. చూద్దాం వాడిన తర్వాత. ఇది జీరో ప్రెషర్ ఎన్ని వోల్ట్స్? ఇది టాప్ లోడ్ 7 kg, 23 వాటర్ కన్జంప్షన్, 23 లీటర్ పర్ కేజీ పర్ సైకిల్. అంటే ఎంత? జస్ట్ ఒక 2 బిందెలు అనుకోవచ్చు. 2 బబుల్స్ అనుకోవచ్చు మనం. 23 అంటే అంతే కదా, ఒక బబుల్ 50 లీటర్స్ ఉంటుంది. ఓకే. కలర్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. అండ్ ఇది బ్లాక్ ఇచ్చిండు మనకు పైన. డిస్క్రిప్షన్లో ఏది ఉందో అదే వచ్చింది. ఇదైతే మనకి పైన లిడ్
ఏమంటారు మూతనే కదా మనం అనేది. అది ట్రాన్స్పరెంట్గా మంచిగా వచ్చిందనమాట. మనకు బట్టలు ఎట్లయితే చూసుకోవచ్చు పైన ఉంటే. ఇది సర్ఫ్ బాక్స్, మనం లిక్విడ్ వేసుకోవచ్చు, సర్ఫ్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పటికైతే బయట నుండి చూస్తే పర్ఫెక్ట్ పీస్ వచ్చింది మాకు. ఎట్లాంటి డ్యామేజెస్ కానీ ఏం లేదు. అబ్బా నువ్వు అట్లా చెయ్యకు నాని, ఎందుకు అది గిచ్చేసినావు? ఇవన్నీ థర్మాకోల్స్ ఉంటాయి కదా, గిచ్చేసుకొని మీద పెట్టేసుకుంది. ఇప్పుడు ఇదేంటి గోద్రేజ్, దీన్ని చెప్పు, దీని పేరు చెప్పేసి పేరు చెప్పు. గోద్రేజ్ వాషింగ్ మిషన్. అండ్ ఫైనల్గా మనము ప్రైస్ విషయానికి వస్తే ఎంత, 13,000 ప్రైస్ వచ్చేసి. ఇది 7 kgs అంటారా, 7 kgs వెయిట్ ఇది మనకు పిండుతుంది అనమాట. 13,000 7 kgs. గోద్రేజ్ 5 స్టార్ పవర్ సేవింగ్ అండ్ 10 years మోటార్ వారంటీ. ఇవన్నమాట దీని ఫ్యూచర్స్ అన్నీ. అండ్ ఇక్కడనైతే టచ్ కాదు, మాకు ఎల్ఐడిలో టచ్ ఉంటుంది, ఇక్కడ శాంసంగ్లో అయితే టచ్ లేదనమాట. బటన్సే, ఇది కూడా బటన్సే అనమాట. సో టచ్ కంటే బటన్సే బెటర్ అని ఒకసారి నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ దీని రివ్యూ అయితే నేను నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, షేర్ చేయండి. దీన్ని హోల్డింగ్ చేయడానికి మనకి ఇట్లా నార్మల్గా వస్తాయి కదా, అట్లనే వచ్చేసింది అనమాట. ఫైనల్లీ లుకింగ్ అండ్ ఇదంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్ని వీడియోస్ ఒకసారి చూసేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.